మౌర్యన్ ఎంపైర్. ఇది మన దేశంలోనే అతిపెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించుకుంది. అందులో అశోకుడు ముఖ్య పాత్ర వహించాడు. అసలు ఏంటి వీళ్ళ చరిత్ర అని షార్ట్ అండ్ డీటెయిల్ గా తెలుసుకుందాం. మరి ఇంకెందుకు లేట్ అని స్టార్ట్ చేసే ముందు కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటూనే ఉంటాను. వెల్కమ్ టు అవర్ ఛానల్. మౌర్యన్ ఎంపైర్ ని స్టార్ట్ చేసింది చంద్రగుప్త మౌర్య. ఇతడికి ముందు నందా వంశానికి చెందిన ధనానంద పరిపాలిస్తున్నాడు. ఇతన్ని చంపి చంద్రగుప్తుడు రాజ్యాన్ని సొంతం చేసుకున్నాడు. చంద్రగుప్తుడు 324 నుంచి 297 BC వరకు పరిపాలించాడు. ఈ కాలంలోనే తన శత్రువైన సెల్కస్ I నికేటర్ తో యుద్ధం చేశాడు. సెల్కస్ అలెగ్జాండర్ కి సంబంధించిన సామంతరాజు. గ్రీక్ కి చెందిన ఈ సెల్కస్ పాకిస్తాన్, బలూచిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ని పరిపాలిస్తున్నాడు. ఈ చంద్రగుప్తుడు 2 సంవత్సరాలు యుద్ధం చేసి పైచేయి సాధించాడు. అప్పుడు సెల్కస్ నికేటర్ తను ఓడిపోయానని యుద్ధాన్ని ఆపి తన కూతురైన హెల్నాని 40 సంవత్సరాలు ఉన్న చంద్రగుప్తుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. అలాగే తన రాజ్యంలోని కొన్ని ప్లేసెస్ ని ఇతడికి ఇచ్చాడు. అలా చంద్రగుప్తుడు జైనిజంలోకి వెళ్లి స్లోగా ఆకలికి బలయ్యే సల్లేఖన అనే ప్రక్రియను పాటించాడు. తన తర్వాత తన వారసుడైన బిందుసారుడు వచ్చాడు. ఇతడు 297 నుంచి 272 BC వరకు రాజ్యాన్ని చూసుకున్నాడు. ఇతనికి అమిత్రగాత అనే బిరుదు వచ్చింది. అమిత్రగాత అంటే శత్రువుల్ని చెండాడి చంపేవాడు అని అర్థం. ఇతను అరేబియన్ సీ నుంచి వెస్ట్ బెంగాల్ వరకు ఉన్న ప్రదేశాలన్నీ ఆక్రమించుకున్నాడు. చాణక్యను మొదలుకొని కొందరు రాజుల్ని చంపి 16 ముఖ్యమైన రాజ్యాలను సంపాదించుకున్నాడు. ఇతని తర్వాత వచ్చిన వాడే మన వీడియోకి హీరో అశోకుడు. ఇతడు బింబిసారుడు కొడుకు. ఈ అశోకుడు రాజ్యాన్ని పాలించేందుకు రాధాగుప్త అనే మంత్రి సహాయంతో తన 99 మంది అన్నదమ్ముల్ని చంపేశాడు. బిందుసారుడు 273 BCEలో చనిపోతే 268 BCE వరకు ఈ వివాదం నడిచింది. లాస్ట్ కి అశోకుడు రాజయ్యాడు. ఇతడు మన భారతదేశ చరిత్రలోనే గొప్ప రాజుగా పేరు పొందాడు. బిందుసారుడు పరిపాలించే సమయంలో అశోకుడు తక్షశిల, ఉజ్జయిన్ రాజ్యాలను చూసుకునేవాడు. ఇతను ఒక వ్యాపారి కూతురైన మహాదేవిని పెళ్లి చేసుకున్నాడు. అశోకుడికి మహేంద్ర, సంఘమిత్ర అనే కొడుకు, కూతురు ఉన్నారు. అయితే అశోకుడు మొట్టమొదటిగా స్తంభాలపైన అచ్చు వేసి మిగతా వాళ్ళతో కమ్యూనికేట్ చేసేవాడు. తన సామంత రాజులతో స్నేహ బంధాలను ఏర్పరచుకునేవాడు. ఆంధ్ర రాష్ట్రాన్ని పాలించిన శాతవాహనులతో మంచి బాండ్ ఉండేది. యుద్ధ సమయంలో తోడుగా ఉండేవారు. అలా అశోకుడు ఉండేటప్పుడు చోళ, పాండ్య, చేర రాజ్యాలకు చెందిన కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలను మినహాయించి భారతదేశం నుంచి ఇరాన్ వరకు అశోకుడి ఆధ్వర్యంలోనే ఉండేది. అందుకే అశోకుడిని అశోక ద గ్రేట్ అని పిలుస్తారు. ఇతన్ని చూసి మన దేశంలోకి రావాలంటే శత్రువులకి పైన కింద తడిచిపోయేది. ఎంత భయంకరంగా ఉండే అశోకుడు కళింగ యుద్ధాన్ని చేశాడు. ఈ యుద్ధం అశోకుడిని కంప్లీట్ గా మార్చేసింది. ఇది అప్పట్లో మహాభారత యుద్ధం అని చెప్పాలి. 1,00,000 మంది పైగా ఈ యుద్ధంలో చనిపోయారు. 150,000 మందిని గాయాలతో ఖైదు చేశారు. ఎటు చూసినా అశోకుడికి చనిపోయిన శవాలే కనిపించాయి. దీంతో బాధపడి పశ్చాత్తాపంతో అతనిలో మార్పు వచ్చింది. అప్పుడు తన రాజ్యాన్ని రాజుకాస్ అంటే న్యాయ వ్యవస్థని ఏర్పరిచి వాళ్ళకి తన పవర్స్ ని ఇచ్చాడు. అలా అశోకుడు బౌద్ధ మతంలో సన్యాసుల సలహాతో చేరాడు. అప్పటి నుంచి అశోకుడు అహింస, సత్యం, ధర్మాలని పాటించడం చేసేవాడు. అలా తన రాజ్యంలోని నిధుల్ని ప్రజా సంక్షేమం కోసం వినియోగించడం, బౌద్ధ సన్యాసులకి ధర్మయాత్రలకు, క్షేత్రాలకు పంచిపెట్టాడు. రోడ్లకి ఇరువైపులా చెట్లు నాటడం, ఇంకా చాలా మంచి పనులు చేయించాడు. తన బుద్ధిస్ట్ కౌన్సిల్ ని స్థాపించి తన వాళ్ళను సౌత్ ఇండియా, బర్మా ఇంకా ఎన్నో దేశాలకు విస్తరింపజేశాడు. ఒక మాటలో చెప్పాలంటే బుద్ధిజం ని ఒక మతంగా విరాజిల్లేటట్టు చేసింది అశోకుడే. మహేంద్ర, సంఘమిత్రల్ని శ్రీలంకకి పంపించి బౌద్ధ మతాన్ని ప్రచారింపజేశాడు. అశోకుడు ధర్మశాల, హాస్పిటల్స్, పట్టు వస్త్రాల పరిశ్రమలు ఇంకా ఎన్నో ప్రజలకు అందుబాటులో ఉంచాడు. అలాగే జంతుబలి వంటివి కూడా ఆపించాడు. ఇంకా అశోకుడు తర్వాత ఈ పవర్ ని ఎవరూ నిలబెట్టుకోలేకపోయారు. ఇతని తర్వాత దశరథ, సంప్రతి, శాలిసుక, దేవవర్మన్, శతధావన్ వీళ్ళందరూ అంత పవర్ఫుల్ అనిపించుకోలేకపోయారు. లాస్ట్ కి బృహద్దత్తుడు వచ్చాడు.
ఇతన్ని తన సైన్యాధ్యక్షుడైన పుష్యమిత్ర శుంగ చంపేశాడు. చివరికి బృహదత్తుడితో మౌర్య వంశం కనుమరుగయింది. ఇక్కడి నుంచి శుంగ వంశం రాజ్యం ఏలుతుంది. ఇక్కడితో ముగిస్తున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.